హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము ఆర్విన్ తేజ్ కక్షాభ్యాసం చేయించడానికి వెళ్తున్నామని చెప్పి. మేమైతే మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సిద్దిపేట జిల్లాలో ఉన్న వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము మా చేతన్ సాయికి అక్షరాభ్యాసం అక్కడ చేయిద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అందుకని మా ఆర్విన్కైనా ఖచ్చితంగా అక్కడ చేయించాలని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాము. మా చేతన్ కూడా అప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఈరోజు స్కూల్కి పంపించుకున్న మా చేతన్ కూడా తీసుకువెళ్తున్నాము. మేము 8కి స్టార్ట్ అయితే టెంపుల్కి రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయింది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా సపోర్ట్ చేసింది. ఇది మొత్తం ఒక కొండ అనమాట. కొండ మధ్యలోనే టెంపుల్స్ అన్నీ కట్టారు. చాలా బాగుంది, చాలా హైటెక్ అది. అక్షరాభ్యాసం కావాల్సిన సామాన్లన్నీ కిందే దొరుకుతున్నాయి. ఒక మెయిన్ పలక, 4 పలకలు, కొబ్బరికాయ, పూలు అన్నీ వాళ్ళే ఇస్తున్నారు. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఏమీ తీసుకువెళ్ళలేదు, అన్నీ అక్కడే దొరుకుతాయని గూగుల్లో చూసాము. సో ఇంటి దగ్గర నుంచి అయితే ఏం తీసుకువెళ్ళలేదు. ఇగో ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంది, పక్కనే స్టోర్ కూడా ఉంది. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ అర్చన కావాలంటే అర్చన, అక్షరాభ్యాసము, టికెట్స్ అన్నీ ఇస్తున్నారు. సో ఆ టికెట్ తీసుకొని కనుక్కుంటే 9:30 కల్లా స్టార్ట్ అవుతుందని చెప్పారు. మనం ఏ దేవుడిని దర్శించుకోవాలన్నా ముందుగా మన వినాయకుడిని దర్శించుకోవాలి కదా. ఇక్కడ కూడా బయటే వినాయకుడు విగ్రహం ఉంది. అక్కడే కొబ్బరికాయ కొట్టేసి మేము అయితే అక్షరాభ్యాసానికి బయలుదేరాము. ఇక్కడ కూడా అమ్మవారి గుడికి వెళ్ళాలంటే మెట్లున్నాయన్నమాట. ఇక్కడ ఏదో రెన్యువేషన్ జరుగుతున్నట్లుంది, అందుకే అన్నీ అలా పెట్టేశారు. చాలా మెట్లయితే ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ఎక్కాము. ఇక్కడ సరస్వతి అమ్మవారు కనిపించగానే ఇక్కడే గుడి అనుకున్నాము, కానీ అక్కడి నుంచి కూడా మళ్ళీ మెట్లున్నాయి. కష్టపడి ఆ మెట్లన్నీ ఎక్కేసి దర్శనానికి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఆల్రెడీ అక్షరాభ్యాసానికి కూర్చున్నారనమాట. బ్యాచ్ల వైజ్గా చేస్తారంట. సో ఫస్ట్ బ్యాచ్ అయితే ఆల్రెడీ కూర్చున్నారు. ఒక బ్యాచ్కి వచ్చేసి మోస్ట్లీ 20 మెంబర్స్ అయితే ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఫుల్ అయిపోయింది. సరే అంత హడావుడిగా చేయించుకోవడం ఎందుకు, 15 మినిట్సే బ్యాచ్ అని చెప్పారు. ఇంకా అందుకని మేమైతే పక్కనే కూర్చొని ఆ ఫస్ట్ బ్యాచ్ అక్షరాభ్యాసం అంతా చూస్తూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో మేము కూర్చున్నాము. సెకండ్ బ్యాచ్లో కూడా అంతే 20 మెంబర్స్ అట్లా ఉన్నారు. అందరినీ లైన్లో అలా కూర్చోబెట్టారు. ఇంకా మేము ప్లేట్స్ అవి తీసుకువెళ్ళేది ఎలా అనుకున్నాము, వాళ్ళే ప్లేటు, పసుపు, కుంకుమ, అక్షతలు ఉన్న బౌలు అన్నీ ఇచ్చారనమాట. ఇంకా ప్లేట్లో ఆ బియ్యం అంతా పోసుకొని పలకలు అన్నీ పెట్టేసి ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా పంతులు గారు అయితే పూజ చేసేటప్పుడైతే ఈ వీడియోలు, ఫొటోస్ వద్దు, తర్వాత తీసుకోండి అని చెప్పారు. మేము అందుకే ఇంకా ఫొటోస్ ఏం తీయలేదు. ఇంకా అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నా అంటే మా ఆర్విన్ అయితే బలపం అస్సలు పట్టుకొని ఇవ్వట్లేదు. నేనే పట్టుకొని రాయాలి, మీరు నా చేత పట్టుకొని రాయించొద్దు అని చెప్తున్నారు. ఇంకా పంతులు గారు అయితే పూజ చేయించిన పలక మీద శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః అని రాసి ఉంది. దాని మీదే అమ్మ నాన్న ఇద్దరు కూర్చోబెట్టుకొని దిద్దెచ్చమని చెప్పారు. అసలు మేము పట్టుకుంటుంటే అస్సలు పట్టుకొనివ్వలేదు. మీరు పట్టుకోవద్దు, నేనే నా ఓన్గా రాస్తానని చెప్పాడు. ఇంకా సర్లే ఫైనల్గా ఒక్కసారి అయితే దిద్దిచ్చేసి ఇంకా వాడికే స్లేట్ పెన్సిల్ ఇచ్చేసాము. ఈ వీడియో అయితే మా చేతన్ సాయి రికార్డ్ చేశాడు. ఈ మధ్య మా చేతన్ సాయి వీడియోస్ రికార్డ్ చేయడం నేర్చుకుంటున్నాడు. ఇంకెలాగో బ్రతిమిలాడి ఇంకా జస్ట్ ఆ సిద్ధం నమః వరకు దిద్దిచ్చేసామన్నమాట. అప్పటికే అలిగి మొహం తిప్పేసుకొని కూర్చున్నాడు. ఇంకేదో విధంగా కన్విన్స్ చేసి వాడి చేతికి స్లేట్ పెన్సిల్ ఇచ్చేసాము. ఇంకా మా చేతన్ సాయి కూడా నేను కూడా దిద్దిస్తాను ఆర్విన్తో అని చెప్పి కూర్చున్నాడు. ఈ వీడియో అయితే మా అత్తయ్య తీశారు. చక్కగా చేతన్ సాయి పట్టుకున్నప్పుడైతే చక్కగా చదువుతూ ఓం నమః శివాయ సిద్ధం నమః అని దిద్దాడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లోపల సరస్వతి అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయట పైనుంచి చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, మధ్యలో వాటరు, కొండల మధ్యలో ఉన్నట్లు చాలా బాగుంది. ఇక్కడే విరాళం ఇస్తున్నారనమాట. ఇక్కడే అన్నదానం కూడా టోకెన్స్ ఇస్తున్నారు. ఆ టోకెన్స్ తీసుకొని కిందకైతే దిగేసాము. ఇక్కడైతే పెద్ద సరస్వతి అమ్మవారు చాలా బాగుంది, చూస్తూనే ఉండాలనిపించింది. ఇంకా పైన అయితే అత్తయ్య మావయ్యతో దిద్దించడానికి అయితే కుదరలేదు. కింద శివాలయం ఉంది. ఇంకా శివయ్య దగ్గర దర్శనం చేసుకొని అక్కడే కూర్చొని పలకవిచ్చి దిద్దిస్తున్నాం అనమాట. వాళ్ళు పట్టుకుంటున్నా సరే పట్టుకోవద్దు అని చెప్పాడు. ఇంకా చక్కగా అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. మా చేతన్ కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంకా పక్కనే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే దర్శనమిచ్చారు. గుడి అయితే చాలా బాగుంది. చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణం. అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే మూవీస్లో విలేజ్ అట్మాస్ఫియర్ చూపిస్తారు కదా, నాకైతే అలాగే అనిపించింది. నాకు వ్యూ చాలా బాగా నచ్చి వీడియో రికార్డ్ చేయాలనిపించేశాను. ఇదే చుట్టూ గుడి అనమాట. ఇక్కడ సరస్వతి అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివాలయము, ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది సపరేట్గా. చుట్టూ చాలా బాగుంది. వర్షం పడేలా కనిపించింది కానీ వర్షం అయితే పడలేదు. చాలా బాగా దర్శనమైంది. ఇంకా అన్నదానం టికెట్స్ తీసుకున్నాం కదా, ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ
అన్నదానంకి సెపరేట్‌గా ఒక బిల్డింగ్ ఉందనమాట. సరస్వతి అమ్మవారి గుడి పక్కనే ఉంటుంది. ఇదే ఆ అన్నదానం బిల్డింగు. ఇంక లోపలికైతే వెళ్ళిపోయాము. అక్కడంతా సెల్ఫ్ సర్వీస్ చక్కగా వాళ్ళు వడ్డిస్తున్నారు. మేమైతే ప్లేట్స్ తీసుకొని ఇంకా రైస్ అయితే పెట్టించుకున్నాము. ఇక్కడొచ్చేసి రైసు, పప్పు, సాంబారు, మజ్జిగ ఇవి ఇచ్చారు. పచ్చడి కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బావుంది. చక్కగా అన్నదానం దగ్గర అన్నం తినేసి ఇంకా బయటికైతే వచ్చేసాము. బయటికి వచ్చిన వెంటనే అక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి. అక్కడ కూడా మెట్లున్నాయి. పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కూడా. ఇంక అక్కడి నుంచి బయటకొచ్చేసాము. అక్కడ కూడా వ్యూ చాలా బావుంది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ కూడా వెంటనే బుక్ అయిపోయింది. ఇంక అక్కడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫుల్ టైర్డ్‌గా ఉన్నాం. మా ఆర్విన్ అయితే కొంతసేపు పడుకున్నాడు. కొంతసేపు ఇద్దరు కొట్టుకుంటూ కూడా ఉన్నారు. మా చేతన్ పర్లేదు కారు అంతకుముందైతే అలవాట్లేదు. ఈసారి బాగానే అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాడు. ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చి కొంచెం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి కాసేపు అట్లా పడుకొని ఇంకా స్లేట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళాము. అలా అక్షరాభ్యాసం జరిగిన రోజు కొంతమందికి అలా స్లేట్స్ ఇస్తే మంచిదని చెప్పి మా అపార్ట్మెంట్‌లో చిన్న చిన్న పిల్లలున్నారు. అక్షరాభ్యాసం అయ్యి ఇప్పుడే స్కూల్ జాయిన్ పిల్లలు. సో, వాళ్ళకైతే స్లేట్స్ ఇచ్చేసి వచ్చాము. మాకైతే చాలా బాగా దర్శనమైంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. వర్గల్ గురించి ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.